నేను ఇంతకుముందు వీడియోలో మీకొక విషయం చెప్పాను కదండీ! సో, టాలెంట్ ఎవరి సొత్తు కాదు. అండ్ కొంతమంది ఇక్కడ అని కాదు. నేను మా ఇంటి దగ్గర కూడా నాకెందుకో అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ విషయం గురించి ఎప్పుడు ఏ వీడియోలోనూ ప్రస్తావించలేదనమాట. సో, అంటే ఆ సందర్భం వచ్చింది చెప్పుకోవాలనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎవరి పేరుని కూడా మెన్షన్ చేయట్లేదనమాట. సో, అన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది. అండ్ నన్నన్న వాళ్ళకి ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలవదు కానీ నేను అంటే ఇది ఫేస్ చేశాను అని చెప్పుకోవడమే నా ఈ వీడియో ఉద్దేశం అనమాట. ఏంటి అని అంటే కొంతమంది నేను మస్తు అందంగా ఉంటా, నేను అందగత్తని, మస్తు అందంగా ఉంటా అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాను కదా. సో అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా కొంతమంది లేడీస్. నన్ను ఏంటి అంటే నాది డార్కే కలర్. ఏంటి అంటే మా ఫాదర్ అట్లాగే ఉంటారనమాట. సో నాకు మా ఫాదర్ కలర్ వచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్లో మా మదర్ చాలా ఫేర్ అనమాట. సో మా మదర్ కలర్ వచ్చేసి మా తమ్ముడికి వచ్చింది. నాకైతే మా ఫాదర్ కలర్ వచ్చిందనమాట. సో అంటారు కదా తండ్రి పోలికలు కానీ తండ్రి కలర్ కానీ బిడ్డకి వస్తే అదృష్టం అని. సో నేను ఎప్పుడు నా కలర్ గురించి నేను ఫీల్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే నా ఫేస్లో కలర్ నాకుండే కలర్ నాకు ఉంటుంది. సో చాలామంది నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను దీని గురించి ప్రాబ్లం ఎక్కడా ఫేస్ చేయలేదు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. నా కలర్ను చూసో నా అదిని చూసో ఎవరు నాతో దూరంగా ఉండడమో అట్లా చేయలేదు. నా ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఏంటి అంటే నేను నా మ్యారేజ్ అయిన తర్వాత అనమాట నేను ఫేస్ చేశాను. సో ఏంటి అంటే కొంతమంది నన్ను నల్లగా ఉన్నావు అని ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరికీ అంటే నేను ఇప్పుడు చెప్పను. సో నేనంటూ యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత చూడండి కలర్కి టాలెంట్కి సంబంధం లేదు అని నేను నిరూపించుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా నేను కొన్నిసార్లు ఇట్లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాను అనమాట. కలర్దేముందండి, కలర్ ఏమంటారు 4 క్రీములు కరెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది, తెల్లగా అయిపోవచ్చు మనము. అండ్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోయింది. సో అట్లా కలర్ గురించి మ్యాటర్ కాదనమాట. మన దిల్ అనేది కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. చాలామంది నన్ను ఎగతాళి చేశారు నా కలర్ గురించి. సో వాళ్ళందరికీ సరే ఏం పర్వాలేదు, నేను దాని గురించి ఎప్పుడు నేనేం బాధపడలేదన్నమాట. ఎందుకంటే మా ఆయన నన్ను నచ్చి చూసి చేసుకున్నారు. నేను ఆ టైంలో నేను ఇప్పటికీ కూడా మీరు నా వీడియోస్ అన్ని గమనించినట్టయితే నేను ఎప్పుడు ఎక్కడ మేకప్ వేసుకున్నట్టుగా లేదు. నేను న్యాచురల్గా నేను నార్మల్గా ఎలా ఉంటానో నేను అలాగే వీడియోస్ తీస్తానన్నమాట. సో అట్లాంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోని. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక చిన్న